వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంతో రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రోజు సాయంత్రం వరకు పారదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతుంది. ఇది ఈ రోజు సాయంత్రానికి ఒడిశా తీర ప్రాంతం దగ్గర పారాదీప్, సాగర్ దీపుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. తీరం దాటేటప్పుడు ఒడిశా తీర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల మీద కూడా కొంతవరకు ప్రభావం చూపిస్తుంది. ఉత్తరాంధ్రలో ఈ రోజు రేపు కూడా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నేను విశాఖ బీచ్ రోడ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ కూడా మనం పరిస్థితి చూస్తే మనకి బంగాళాఖాతంలో ఎంత అలజడి వాతావరణం ఉంది అనేది అర్థమవుతుంది. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అలజడిగా ఉంది. అలల ఉధృతి కొనసాగుతుంది. రఫ్ సీ ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దు అన్నది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మరొక 3 రోజుల పాటు ఏపీలో వర్ష సూచన కూడా ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు చూస్తే కనుక ఏపీ వ్యాప్తంగా అటు తెలంగాణలోని కూడా రాబోయే 3 రోజులు కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం పారాదీప్ దగ్గర తీరం దాటుతుంది. తీరం దాటేటప్పుడు ఒరిస్సా తీర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వరకు కూడా అలజడి వాతావరణం ఉంటుంది. మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దు. ఒకవేళ ఎవరైనా ఒడిశా తీరం వైపు వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళు షెల్టర్ జోన్స్ తీసుకోవాలని కూడా సూచిస్తుంది. మరోవైపు చూస్తే కనుక ఏపీ అంతటా కూడా వర్ష సూచన మరొక 3 రోజుల పాటు కొద్దిగా తేలికపాటి వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇటు విపత్తుల శాఖ, అటు వాతావరణ శాఖ కూడా సూచనలు చేస్తోంది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.